హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. రైతు సోదరులందరికీ శుభోదయం. అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం అనేది చాలామంది రైతులు ఉల్లిగడ్డ అదేవిధంగా పత్తి అనేది వేశారు. అదేవిధంగా అన్ని రకాల కూరగాయ పంటలు కూడా ఎక్కువ మంది రైతులు వేస్తున్నారు. కనుక ఈ సంవత్సరం వాతావరణం చాలా బాగుంది. కనుక ప్రతి రైతు సోదరులు ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిజల్ట్ తీసుకోవడానికి మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది గత 3 సంవత్సరాల నుండి అనేది ఇస్తున్నాం రైతులకి. ఈ సంవత్సరం కూడా అనేది రైతు సోదరులకు అనేది మళ్ళీ ఒక 5 డోసులు, అంటే మొదటి సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా 5 డోసులు అనేది దానికి సంబంధించిన వివరణ అందిస్తున్నామండి. మొదటి స్ప్రేయింగ్ వచ్చేసరికి మనకు చాలామంది రైతు సోదరులు ఏంటంటే దోమ నియంత్రణకు, అదేవిధంగా మనకు చెట్టు అనేది ఆరోగ్యంగా ఎదగడానికి పవర్ హోమిక్ అంట. ఈ 2 కాంబినేషన్ వాడడం వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది, దోమ నియంత్రణ ఉంటుంది. మనకు ఇది మొదటి స్ప్రేయింగ్లో వచ్చేసరికి మనకు ఒక ఎకరాకు 500 రూపాయలు ఖర్చు వస్తుంది అన్నమాట. అంటే హోమిక్ పవర్ యాసిడ్ అనేది ఒక ఎకరాకు వచ్చేసి ఒక 500 ml ఉంటుంది. ఇది ఒక 100 గ్రాములు ఉంటుంది అన్నమాట. కనుక ఒక ఎకరాకు అనేది ఒక 500 రూపాయలు ఖర్చు వస్తుంది. రెండో స్ప్రేయింగ్ కింద వచ్చేసరికి ఒక 10 రోజుల తర్వాత, మొదటి స్ప్రేయింగ్ చేసిన 10 రోజుల తర్వాత రెండో స్ప్రేయింగ్ వచ్చేసరికి మనకు జట్కా 505, జట్కా తర్వాత వచ్చేసి మనకు అసిటామైఫ్రైడ్, ఈ 2 కాంబినేషన్ అనేది వాడాలండి. దీని కాంబినేషన్ ఏంటంటే మనకు చెట్టు ఎదుగుదల చాలా నీట్గా ఉంటుంది, నలుపుదనం బాగుంటుంది, ఎర్ర తెగులు అనేది ఏం రానియదు. అదేవిధంగా ఏంటంటే ఫ్రైడ్ అనేది ఏంటంటే మనకు దోమ నియంత్రణ, అదేవిధంగా నుసుపురుగు ఏదైనా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఈ 2 కాంబినేషన్ అనేది వాడాలి. రెండో కాంబినేషన్లో వచ్చేసరికి మనకి ఎకరాకు అనేది 100 ml వచ్చేసి జట్గా, అదేవిధంగా 100 గ్రాములు వచ్చేసరికి ఫ్రైడ్. దీని ఖర్చు కూడా ఏంటంటే మనకి ఎకరాకు 500 రూపాయలు ఖర్చు వస్తుంది. అదేవిధంగా మనకు మూడో స్ప్రేయింగ్ కింద వచ్చేసరికి రాజా, అదేవిధంగా స్టిక్కీ అన్నమాట. ఈ రాజా ఏం చేస్తుందంటే మనకు గ్రోతింగ్ చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనకు పురుగు అనేది ఏదైనా ఉన్నా కూడా, అంటే మొగ్గలు స్టార్ట్ అవుతాయి కనుక మనకు పూత ఎక్కువ రావడానికి, అదేవిధంగా మనకు గులాబీ పురుగులు ఏదైనా గుడ్లు పెట్టి ఉన్నా కూడా, ఏదైనా పురుగు ఉన్నా కూడా మొత్తానికి తీసేస్తుంది. అదేవిధంగా చెట్టు ఎదుగుదల చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొక్క అనేది 40 రోజులు అవుతుంది కనుక మూడో స్ప్రేయింగ్ కింద అనేది ఖచ్చితంగా రాజా మళ్ళీ స్టిక్కీ అనేది వాడాలి. ఒక ఎకరాకు వచ్చేసి 250 ml రాజా, అదేవిధంగా స్టిక్కీ వచ్చేసి ఒక 100 ml అంట. దీని ఖర్చు అనేది మనకి ఎకరాకు వచ్చేసి దాదాపు 750 రూపాయలు ఖర్చు వస్తుందండి. కనుక మూడో స్ప్రేయింగ్ కింద ఇది వాడండి. తర్వాత 4వ స్ప్రేయింగ్ కింద వచ్చేసరికి మనకు 319 అనమాట, ఎన్పీకే అంటారు కదా. 319 అనేది మనకు పోషకాలు అనేది మొక్క కావాల్సిన ఎనర్జీ అందించాలి కనుక ఇది కాంబినేషన్ 319. అదేవిధంగా వచ్చేసరికి మనకు రాణి అంటే మనకు అది పేను, నల్లి, దోమ, పిండి నల్లి అట్లా ఏదన్నా కూడా మొత్తం కూడా నియంత్రిస్తుంది అనమాట. మూడో స్ప్రేయింగ్ కింద అనేది మనకు ఖర్చు వస్తుంది. ఒక ఎకరాకు వచ్చేసి 250 ml రాణి 650 రూపాయలు అవుతుంది. అదేవిధంగా వచ్చేసి మనకు మైక్రో న్యూట్రియన్స్ అనమాట, అంటే 319, ఇది కూడా వచ్చేసి మనకు ఒక ఎకరాకు 200 ఖర్చు వస్తుంది అనమాట. అంటే మొత్తానికి ఓవరాల్గా అనేది ఒక 850 రూపాయలు ఖర్చు వస్తుంది 4వ స్ప్రేయింగ్ కింద. 5వ స్ప్రేయింగ్ వచ్చేసరికి మనకు జట్కా 505, అదేవిధంగా వచ్చేసి మనకు జట్కా అనమాట. జట్కా ఏం చేస్తుందంటే ఇది ఫ్లవరింగ్ బాగా తెప్పిస్తుంది, అదేవిధంగా చెట్టు ఎదుగుదల బాగుంటుంది. జట్కా 505 వచ్చేసి మనకు ఇన్సెక్టిసైడ్ అనమాట, అంటే మనకు ఏదన్నా గులాబీ పురుగు నియంత్రణ, అంటే గుడ్డు దశలు ఏదైనా కూడా మొత్తం లేపేస్తుంది. అదేవిధంగా పురుగు ఏదైనా కూడా, పచ్చ పురుగు ఏదైనా కూడా మొత్తం లేపేస్తుంది. మనకి ఇది వాడడం వల్ల ఏంటంటే ఒక 15 రోజులు 20 రోజుల వరకు అనేది మన పంట పొలం మీద ఎటువంటి శత్రు పురుగులు దాడి చేయవు. కనుక ఈ కాంబినేషన్ అనేది 4వ స్ప్రేయింగ్ కింద, 5వ స్ప్రేయింగ్ కింద ఇది వాడిస్తున్నామండి. 5వ స్ప్రేయింగ్ కింద ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే చెట్టు ఎదుగుదల బాగుంటుంది, అదేవిధంగా మనకు అన్ని రకాల శత్రు పురుగులను నియంత్రిస్తుంది అన్నమాట. అదేవిధంగా ముందు మన యొక్క ఆర్గానిక్ ఛానల్ ఫాలో అవుతుండండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిజల్ట్ తీసుకోవడానికి మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడండి. ప్రతి రైతు లాభదాయకంగా ఉంటారు. థ్యాంక్ యూ అండి.